నువ్వు బయటి ప్రపంచానికి ఎంతో మామూలుగా చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉండవచ్చు. కాని నీ మనసు లోపల మాత్రం ఎప్పుడూ ముగిసిపోని ఒక పెద్ద యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా నీలో ఆ అలజడి, ఆ పోరాటం మొదలైనప్పుడే నీ గుండెల్లో దాగి ఉన్న ఒక గొప్ప యోధుడికి జన్మ లభిస్తుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ యోధుడు అంటే చేతిలో కత్తి పట్టుకుని లేదా రకరకాల ఆయుధాలు ధరించి యుద్ధభూమిలోకి దూకేవాడు కాదు. తనకి తగిలిన ప్రతి దెబ్బను, జీవితమిచ్చిన ప్రతి గాయాన్ని మౌనంగా భరిస్తూ తన బాధను గాని లేదా తన కష్టాన్ని గాని ఎదుటివారి మీద రుద్దివాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉండేవాడే అసలైన యోధుడు. ఈ ప్రపంచం తీరు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ధైర్యాన్ని ఎప్పుడూ బయటి ఆర్భాటాలు, అనవసరమైన హంగామా చూసి మాత్రమే కొలుస్తారు. కాని నువ్వు పల్లెత్తుమాట అనకుండా, నీ కష్టాలు ఎవరికీ చెప్పుకోకుండా, భరించలేనంత బాధలను కూడా నీ గుండెల్లోనే భద్రంగా దాచుకున్నావు. ఇలా సైలెంట్గా, అంటే మౌనంగా అన్నింటినీ మనస్ఫూర్తిగా అంగీకరించడమే నీ గొప్ప వినయం. అదే నిన్ను ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. నువ్వు నవ్వినప్పుడు ఆ నవ్వు నీ కళ్లల్లో దాగి ఉన్న కన్నీళ్ల వెనక నుంచి బయటకు వస్తే ఆ నవ్వులో ఎంతో పవిత్రత మరియు దైవత్వం కనిపిస్తాయి. లోపల పూర్తిగా ముక్కలైపోయినా తమని తాము మళ్లీ ఒకే దగ్గర చేర్చుకుని నిలబడేవాళ్లకే అలాంటి గొప్ప నవ్వు దక్కుతుంది. మనం బతకడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో, ప్రేమ కోసం కూడా కొంత సమయం కేటాయించడం అంతే అవసరం. ఈ పనిని మనం పూర్తి స్పృహతో, నిరంతరంగా మరియు చాలా గౌరవంతో చెయ్యాలి. జీవితం మనకు ఎన్నో గమ్యాలను చూపిస్తుంది. కానీ మన మనస్సు నిజంగా కోరుకున్న వాళ్లను జీవితం ఎప్పుడు ఇస్తుందన్న గ్యారంటీ మాత్రం అస్సలు లేదు. నిజం చెప్పాలంటే జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని అతిపెద్ద బాధ ఇదే. అలాగని నువ్వెదుటివారికి పంచిన ప్రేమ వృధా అయిపోయిందని అస్సలు అనుకోవద్దు. ఒకరి కోసం నీ మనస్సులో పెట్టుకున్న ఆ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ నిజానికి నీ మనస్సును మరింత స్వచ్ఛంగా మార్చడానికి ఉపయోగపడ్డాయి. ఆ భావాల విలువ అనేది ఎదుటి మనిషి నీతో ఉన్నాడా లేదా అన్నదాని మీద ఆధారపడి ఉండదు. అది కేవలం నీ నిజాయితీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏమంటారంటే జీవితం అనేది ఒక్కసారే వస్తుందని. కానీ అది పూర్తిగా నిజం కాదు. అది కేవలం సగం నిజం మాత్రమే. అసలు నిజమేమిటంటే చావు మాత్రమే మనకు ఒక్కసారి వస్తుంది. కానీ జీవితం మాత్రం మనకు ప్రతిరోజు వస్తుంది. ప్రతి కొత్త ఉదయం, ప్రతి కొత్త శ్వాస, గడిచే ప్రతి క్షణం నీకు మళ్లీ కొత్తగా బతకడానికి ఒక కొత్త అవకాశాన్నిస్తుంది. అందుకే జీవితాన్ని ఒక్కసారే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణం మనసారా జీవించు. నీ ఈ రోజును నువ్వు పూర్తిగా ఆనందించు. ఎందుకంటే రేపటి రోజుకి నీకు మిగిలే అతి అందమైన జ్ఞాపకం ఇదే అవుతుంది. నీకున్న కష్టసుఖాలను నీ పరిస్థితులు నిర్ణయించవు. ఆ పరిస్థితులను నువ్వు చూసే విధానం మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో పేదరికంలో ఉండి కూడా మనసారా నవ్వేవాళ్లు ఉన్నారు. అలాగే కోట్లకు పడగలెత్తి సకల భోగభాగ్యాలు ఉన్నా లోపల పూర్తిగా ఖాళీగా, ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే డబ్బే సర్వస్వమని ఎప్పుడూ అనుకోకు. డబ్బు అనేది జీవితాన్ని గడపడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. అదే జీవితం యొక్క ఆఖరి గమ్యం కాదు. డబ్బుతో నువ్వు నీ అవసరాలను తీర్చుకోవచ్చు, కానీ మనశ్శాంతిని మాత్రం ఎక్కడా కొనుక్కోలేవు. మన మనస్సు చెప్పే మాట మనం విన్నప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుంది. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలి అనుకుంటే ముందు ఆ సూర్యుడిలా మండిపోవటానికి, ఆ వేడిని భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వేడికి లేదా కష్టానికి భయపడితే నీకు నీడ మాత్రమే మిగులుతుంది, కానీ వెలుగురాదు. అందుకే ఈరోజు నిన్ను దహించివేస్తున్న ఏ కష్టమైతే ఉందో అదే నిజానికి నిన్నొక వజ్రంలా తీర్చిదిద్దుతోంది. ఈ తపస్సులోనే నీ అసలైన శక్తి దాగి ఉంది. ఈ తపస్సులోనే దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. స్నేహం అంటే ఏదో పీరుకునుండే బంధం కాదు. పల్లెత్తు మాట మాట్లాడకపోయినా సరే అన్నీ అర్థం చేసుకునే ఒక లోతైన అనుబంధం అది. నీ మౌనంలో దాగి ఉన్న అర్థాన్ని కూడా పసిగట్టగలిగే వాళ్లని నీ జీవితంలో కొంతమందిని స్నేహితులుగా చేసుకో. మెడికల్ షాప్ వాళ్ళు డాక్టర్ రాసిన ఆ గజిబిజి రాతను ఎలాగైతే ఈజీగా చదివేస్తారో, నీ మనస్సుని కూడా అలా చదవగలిగే వాళ్ళు నీకు తోడుగా ఉండాలి. అలాంటి స్నేహితులు దొరకటం చాలా కష్టం. కానీ ఒకవేళ దొరికితే మాత్రం అది దేవుడిచ్చిన అతిపెద్ద వరంగా భావించు. జీవితంలో ఎవరి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకు. నువ్వు ఒక మనిషి నమ్మకాన్ని పాడు చేసినప్పుడు అతనికి నీ మీద మాత్రమే కాదు, అసలు ఈ ప్రపంచం మీదనే నమ్మకం పోతుంది. ఇది ఏదో చిన్న తప్పు కాదు, ఒక మనిషి ఆత్మను గాయపరిచేంత పెద్ద నేరం. నమ్మకం అనేది చాలా విలువైనది. ఒక్కసారి అది పోయిందంటే దాన్ని మళ్లీ సంపాదించుకోవటం దాదాపు అసాధ్యం. నువ్వు నీకు అత్యంత సన్నిహితుడు అనుకున్న మనిషి నిన్ను మోసం చేసినప్పుడే మనస్సుకు అతిపెద్ద దెబ్బ తగులుతుంది.
ఆ దెబ్బ శరీరానికి కాదు, మనస్సును లోపల్నుంచి కుదిపేస్తుంది. కాని దాన్ని నీ ముగింపు అని నువ్వనుకోవద్దు. అది నీ మనస్సుకు జరిగిన ఒక రిపేర్ లాంటిది, ఒక పెద్ద మార్పు. నీ ప్రేమ నిన్ను కింద పడేయడానికి పుట్టలేదు, నిన్ను పైకి లేపడానికి పుట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, వెలుగు ఉన్నంతవరకే నీడ కూడా నీకు తోడుగా ఉంటుంది. చీకటి పడగానే నీడ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అలాంటి కష్టకాలంలో నీకు తోడుగా ఉండే అతిపెద్ద అండ నీ ఓపిక, నీ ఆత్మవిశ్వాసం మాత్రమే. వేరే ఎవరి మీద ఆశలు పెట్టుకోకు. కాని నీలోని నిజాయితీ ఒకరోజు నీకంటూ ఒక దారిని చూపిస్తుందనే బలమైన నమ్మకాన్ని నీలో ఉంచుకో. జీవితంలో నువ్వు ఏదైనా నేరం చేశావంటే అది బహుశా నీకు నువ్వు చేసుకున్నదే అయ్యుంటుంది. ఎందుకంటే ఎవరినీ మోసం చేయనివాడు, ఎవరినీ బాధ పెట్టనివాడి నేరం ఏమిటంటే వాడు తనను తాను పట్టించుకోవటం మానేయడమే. నీ ఫీలింగ్స్ని, నీ ఎమోషన్స్ని అణచిపెట్టుకుని జీవితాన్ని గరిగావు. మన మనస్సులోని ఫీలింగ్స్ని అందరి ముందు ఓపెన్గా పెట్టేస్తే ఈ ప్రపంచంలో అది ఒక జోట్లా మారిపోతుంది. అందుకే గుడిలో వెలిగే దీపాన్ని దేవుడు మాత్రమే ఎలాగైతే చూస్తాడో, నీ ఎమోషన్స్ని కూడా నీ లోపలే జాగ్రత్తగా దాచుకో. ఎలాంటి ఆశ లేదా లక్ష్యం లేకుండా బతకడం అంటే కేవలం శ్వాస తీల్చుకోవటం లాంటిదే. దాన్ని నిజమైన జీవితమని అనలేము. నువ్వు బతకాల్సి వస్తే ఒక బంధం కొన్ని క్షణాల పాటే ఉంటుందని తెలిసినా ఆ బంధంలో తీయదనాన్ని చూపిస్తూ బతుకు. కాని ఒక బంధం కాల పరీక్షకు నిలబడి చాలా కాలం పాటు ఉండాలి అనుకుంటే అందులో నిజాయితీ, అంకితభావం మరియు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. కాలానికి చెవుడుండొచ్చు. నువ్వు చేసే ప్రార్థనలు దానికి వెంటనే వినపడకపోవచ్చు. కాని కాలానికి గుడ్డితనం లేదు. అది అన్నింటినీ గమనిస్తూనే ఉంటుంది. ఎవరు ఎక్కడ మోసం చేశారు, ఎవరు ఎక్కడ నిజాయితీగా ఉన్నారు అనేది కాలానికి బాగా తెలుసు. కాలం ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయదు. నువ్వు చేసిన పనులకు ప్రతిఫలం అందుకోవటానికి నువ్వు సిద్ధపడేదాకా అది కేవలం ఎదురుచూస్తూ ఉంటుంది. కాలానికి ఉన్న ఒక విచిత్రమైన స్వభావం ఏమిటంటే అది నీకు యవ్వనం అనే ఆశను చూపి దానికి బదులుగా నీ చిన్ననాటి అమాయకత్వాన్ని లాగేసుకుంది. ఈ ప్రపంచం కూడా అంతే చేస్తుంది. భవిష్యత్తు గురించి అందమైన కలలు చూపించి నీ ప్రస్తుత ప్రశాంతతను లాగేసుకుంటుంది. ఒక మనిషికి పదే పదే దెబ్బలు తగిలినప్పుడు మొదటిసారి అతని మాటలు ఆగిపోతాయి, మూగబోతాయి. రెండవసారి అతని కన్నీళ్లు ఇంకిపోతాయి. ఇక మూడవసారికి అతనిలోని ఎమోషన్స్ కూడా చచ్చిపోతాయి. అప్పుడు మనిషి ఎదుటివారిని బతిమాలుకోవడం మానేసి రాయిలా కఠినంగా మారిపోతాడు. సరైన సమయం మరియు సరైన దిశ గురించి అవగాహన ఉండటమే జీవితం యొక్క అసలైన సారాంశం. లేకపోతే సూర్యుడు మునిగిపోతున్నా సరే నిజానికి వాడు మునగట్లేదు, అది మన కంటికి కనపడే భ్రమ మాత్రమే అని మనకు అర్థం కాదు. వెళ్లే దారి క్లియర్గా లేనంతవరకు ఆకాశంలో ఎంత మెరుపు ఉన్నా అది వృధానే అనిపిస్తుంది. అందుకే జీవితంలో వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచన ఉండటమే అతిపెద్ద వెలుగు. దేవుడి దయవల్ల ఆ వెలుగు నీలో రగులుకున్నప్పుడు చీకటి కూడా నీకు దారి చూపిస్తుంది. దేవుడిని తన లాయర్గా చేసుకున్నవాడు అంటే ఆయన మీద భారం వేసి తన పక్షాన నిలబడేలా చేసుకున్నవాడి కేసు ఎప్పుడూ ఓడిపోదు. ఎవరైనా ఏదైనా లేదనే లోపంతో లేదా అవసరంతో నీ దగ్గరకు వస్తే వాళ్లకి సహాయం చేయి. ఎందుకంటే వాళ్ల బాధ నీలో ఉన్న దయను మరియు కరుణను నిద్రలేపడానికి వచ్చింది. అదే ఎవరైనా నీకున్న పలుకుబడిని చూసో లేదా నీ స్టేటస్ చూసో నీతో కలిస్తే వాళ్లకు గౌరవమివ్వు. కాని అదే సమయంలో నీ పలుకుబడి జనాలను ఆకర్షించే స్థాయిలో ఉన్నందుకు నీ మనసులో దేవుడి పట్ల కృతజ్ఞతను కూడా పెంచుకో. మన జీవితంలోకి ప్రతి ఒక్కరూ రావడానికి వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం ఏ కోణంలో చూస్తాం అంటే స్వార్థంతో చూస్తామా లేక వివేకంతో చూస్తామా అనేదాన్ని బట్టి మన రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలోకి ఏదో లాభం ఆశించి వచ్చేవాడు కాలక్రమంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. కాని ఎలాంటి లాభం ఆశించకుండా కేవలం ఆత్మీయతతో వచ్చేవాడే నీ అసలైన సొంత మనిషి. జ్ఞానం అనేది ఎవరూ దొంగిలించలేని, ఎప్పటికీ పోగొట్టుకోలేని మరియు ఎన్నటికీ తరిగిపోని గొప్ప సంపద. నిన్ను లోపల నుంచి ప్రశాంతంగా, స్థిరంగా ఉంచి బయటికి చాలా సాదాసీదాగా కనిపించేలా చేసేదే నిజమైన జ్ఞానం. జ్ఞానం లేనివాడు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద ఆస్తిపరుడైనా సరే నిజానికి వాడు పేదవాడే.
డబ్బు లేకపోవడం ఎవరినీ చిన్నవాళ్లని చెయ్యదు, కానీ సరైన ఆలోచన విధానం లేదా ఆత్మజ్ఞానం లేకపోవడం అనేది ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడిని లోపల ఖాళీ డబ్బాలాగా చేస్తుంది. అందుకే నువ్వేదైనా సాధించాలనుకుంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు నీ లోపలికి ప్రయాణించడం నేర్చుకో. నీ మనస్సు ప్రశాంతంగా మరియు నిలకడగా లేనంతకాలం బయట దొరికే ఏ సక్సెస్ కూడా నీకు సంపూర్ణమైన ఫీలింగ్ని ఇవ్వలేదు. జీవితం నిన్ను పిలుస్తోంది, కేవలం అదృష్టం మీద ఆధారపడి బతకడానికి కాదు, లేదా కర్మ అనే బండరాయి కింద నలిగిపోవడానికి కాదు. ఆత్మ లోతు మరియు ప్రవర్తనలోని ఉన్నతి రెండూ కలిసిన ఒక బ్యాలెన్స్తో ముందుకు సాగడానికి. కష్టాలనే మంటల్లో కాలి సేవాభావంతో నిండి మరియు సత్యంతో కలిసి బతికే జీవితమే సంపూర్ణమైన జీవితం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఈ సమయం చాలా సున్నితమైనది అని. అందుకే ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకు. నువ్వు దేవుడిని ఏదైనా అడగాలి అనుకుంటే 2 చేతులు జోడించి అందరి బాగు కోసం ప్రార్థించు. ఎవరైతే ప్రేమతో మరియు మంచి మనసుతో నడుచుకుంటారో వాళ్లు తమకు తాముగా ఈ ప్రపంచం మొత్తానికి ప్రశాంతతనిస్తారు. కాని ఒక మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ఎవరికీ మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకు. అలా ఇస్తే వాళ్లు నీ మంచితనాన్ని మరియు నీ సింప్లిసిటీని నీ అవసరంగా భావించే ప్రమాదముంది. ప్రతి బంధాన్ని మనస్ఫూర్తిగా నిలబెట్టుకోవాలి. కాని ఎవరైనా నీ బంధాన్ని విలువ ఇవ్వకపోతే వాళ్ల దగ్గర బలవంతంగా నిలబడే కంటే నువ్వు ఒంటరిగా నిలబడటమే ఎంతో బెటర్. అది నీ పొగరు కాదు, అది నీ ఆత్మాభిమానం. ఈ రోజుల్లో జనాలు మనస్ఫూర్తిగా ఇచ్చే నిజమైన గౌరవానికి విలువ ఇవ్వరు. వాళ్లకు పైపైకి చేసే భజన మరియు పొగడ్తలే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి. కాని నిజాన్ని గ్రహించినవాడు నీ బాధను ఇద్దరు మాత్రమే అర్థం చేసుకోగలరని తెలుసుకుంటాడు. ఒకటి నువ్వు మరియు రెండవది దేవుడు. ఎవరో మూడో వ్యక్తి కోసం నీ ప్రశాంతతను మరియు నీ మీద నీకున్న శ్రద్ధను వదులుకోకు. నువ్వు నీవైపు గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే జనాలు నీవైపు నిలబడతారు. బయటి నుంచి చూస్తే బాధ చాలా పెద్దదిగా అనిపిస్తుంది, కాని లోపలి నుంచి అది అంతే వీక్గా ఉంటుంది. నీ ఆలోచనలు బలంగా ఉంటే గాలిలో ఎగిరే సబ్బుబుడగల నీ కష్టాలు మాయమైపోతాయి. కష్టాల నుంచి పారిపోయే ప్రయత్నం చేయకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కో. గుర్తుపెట్టుకో, ఆస్తిపాస్తులు నిజమైన స్నేహితులు కాదు, కాని ఒక నిజమైన స్నేహితుడు జీవితంలో అతిపెద్ద ఆస్తి. నిన్ను గౌరవించే వాళ్లకే నువ్వు గౌరవమివ్వాలి. ఒకరి స్టేటస్ చూసి వాళ్ల ముందు తల వంచడం పిరికితనానికి గుర్తు. గాలికొచ్చే వదంతులను మరియు చెప్పుడు మాటలను ఎప్పుడూ నమ్మకు. విన్నదల్లా నమ్మేవాళ్లు తరచుగా తమ మంచి మరియు నిజమైన స్నేహితులను పోగొట్టుకుంటారు. సక్సెస్ అయినా లేదా గెలుపోటముల్లో ఒకేలా సంయమనం పాటించడమే నిజమైన జ్ఞాని లక్షణం. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని మరియు నీ ఓపికను దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నమ్మండి, నీ ఓపికలో ఉన్న ప్రతి క్షణానికి తగిన ప్రతిఫలం ఒకరోజు తప్పక దొరుకుతుంది. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని నుంచి పక్కకు వచ్చి కేవలం నీ పని మీద నువ్వు ఫోకస్ పెట్టినప్పుడే జీవితంలో అత్యంత కష్టమైన పని మొదలవుతుంది. ధనవంతులవ్వడమంటే కేవలం డబ్బు కూడబెట్టడం కాదు, మంచి ఆలోచనలు మరియు మంచి స్నేహితులు ఉండటమే అసలైన సంపద. మనతోనే ఉంటూ మోసం చేసేవాళ్లని, వెన్నుపోటు పొడిచేవాళ్లని మరియు వెనక చాడీలు చెప్పేవాళ్లని జీవితానికి దూరంగా ఉంచడమే నిజమైన తెలివితేటలు. మనిషి తనకు నచ్చిన వాళ్ల సావాసాన్నే వెతుక్కుంటాడు. అందుకే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అనే దానిమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టు. మనవాళ్లే మోసం చేయడం కంటే మించిన ద్రోహం మరియు బాధ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాని నువ్వు చెడులో కూడా మంచినే వెతుకు. అదే నీకు జీవితంలో సరైన దారి చూపిస్తుంది. మంచి మనిషిలో చెడును వెతకడం అనేది ఈ ప్రపంచానికి ఉన్న ఒక పాత అలవాటు. ఎదుటివాళ్లు నీతో ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా వాళ్లతో అలాగే ప్రవర్తించు. ఈ రోజుల్లో మనుషుల మధ్య బంధాలు ఇంత వీక్గా మారిపోవడానికి కారణం మనం నిజాయితీకి దూరమై స్వార్థానికి దగ్గరవ్వడమే. జనాలు ఏమన్నా సరే చిరునవ్వుతో సమాధానం చెప్పేలా నీ యాటిట్యూడ్ని మార్చుకో. బయటి అందాన్ని పొగడటం మరియు సింప్లిసిటీని చూసి వెక్కిరించడం, ఇదే ఈ రోజుల్లో ప్రపంచం నైజంగా మారిపోయింది. కాని గుర్తుంచుకో, మన శ్వాస ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచంలో నిజమైన మనిషి మోసపోతాడు, తప్పుడు మనిషికి అవకాశాలు దొరుకుతాయి. కాని చివరికి గెలుపు తన కర్మల్లో నిజాయితీని మరియు మంచితనాన్ని పెట్టుకున్నవాడిదే అవుతుంది. ఈ నిజం ఎప్పటికీ మారదు. శ్రీకృష్ణుడేమంటాడంటే, జీవితంలోని ప్రతి క్షణం ఒక కానుక. దీన్ని సరిగ్గా బతకడం అంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే.
సంతోషాలెప్పుడూ నీకోసం ఎదురుచూస్తూ కూర్చోవు. నీ ఆలోచనలను ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకో. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడూ దారి మళ్లించడానికే ప్రయత్నిస్తుంది. మంచివాడిగా మారడానికి ఇతరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. జనాలు నిన్ను చూసి కాపీ కొట్టేలా నువ్వే అంత మంచివాడిగా మారు. నీ క్యారెక్టర్ మరియు నీ బట్టలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా సరే జనాలు ఆ ఒక్క మచ్చ మీదే ఫోకస్ పెడతారు. ఇదే ఈ ప్రపంచం యొక్క చేదు నిజం. ఎమోషన్స్కి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటిపోతే ఆ ఎమోషన్స్ కూడా చచ్చిపోవడం మొదలవుతాయి. గెలిచిన వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఓడిపోయినవాడు తరచుగా ఒంటరైపోతాడు. ఈ లోకంలో ఎన్నోసార్లు మనం పూర్తిగా ఒంటరైపోయామని ఫీలవుతాం. కానీ నీ ధైర్యాన్ని కోల్పోకు. ఎందుకంటే నువ్వు ఇంకా పోగొట్టుకోకుండా నీ దగ్గర మిగిలి ఉన్నదే నీ అతిపెద్ద బలం. ఉయ్యాల ఎంత వెనక్కి వెళితే అంతే వేగంగా ముందుకు ఎలా వస్తుందో జీవితంలోని ఒడిదుడుకులు కూడా మనల్ని ఉన్నత స్థాయికి చేర్చడానికే వస్తాయి. కష్టమైన రోజులు ఎప్పుడూ మంచి రోజుల రాకకు సంకేతాలు. నిజమైన బలం వయసులో ఉండదు, మనిషి ఆలోచనలో మరియు అవగాహనలో ఉంటుంది. ఇద్దరు మనుషుల ఆలోచనలు మరియు మనసులు కలిసిన చోట నిజమైన స్నేహం ఉంటుంది. నువ్వు ఏదైనా పోగొట్టుకున్న తర్వాత కూడా నీ ధైర్యాన్ని అలానే నిలబెట్టుకున్నావంటే నిజానికి నువ్వు ఏమీ కోల్పోలేదని అర్థం చేసుకో. దేవుడిని ఎప్పుడూ ఒకటే ప్రార్థించు, నీ ప్రతి హక్కును మరియు ప్రతి బాధ్యతను సరిగ్గా నెరవేర్చే సామర్థ్యాన్ని నీకివ్వమని. శ్రీకృష్ణుడేమంటాడంటే, మంచి సంస్కారాలు ఏ దుకాణంలోనూ కొనుక్కోలేము. ఇవి కేవలం కుటుంబ వాతావరణం మరియు పెంపకం వల్లే వస్తాయి. కలలు ఎప్పుడూ పెద్దవి కను, వాటిని బతికే ధైర్యం ఉంచుకో. తమ భయాల కారణంగా ఏ నిర్ణయం తీసుకోని వాళ్ళు జీవితంలోని ఎన్నో విలువైన అవకాశాలను కోల్పోతారు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్న వాళ్లకే సక్సెస్ వరిస్తుంది. అది పక్షుల అమాయకత్వం కాబట్టే అవి ఎవరిళ్లల్లోకైనా స్వేచ్ఛగా వెళ్ళిపోతాయి. లేకపోతే ఈ రోజుల్లో మనస్ఫూర్తిగా బంధాలు నిలుపుకోవడానికి ఎవరొస్తున్నారు చెప్పండి? తమ ఫిర్యాదులను మర్చిపోయి బతకడం నేర్చుకున్న వాళ్లే నిజమైన జీవితాన్ని గడుపుతారు. ఒక మనిషి తన ప్రతి విషయాన్ని నీకు చెప్తున్నాడంటే అది అతని నమ్మకానికి ఉన్న బలం. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకు. ఎందుకంటే ఒక్కసారి పగిలిపోయిన నమ్మకం మళ్ళీ ఎప్పటికీ పూర్తిగా అతకదు. గౌతమ బుద్ధుడు ఒక మాట చాలా కరెక్ట్గా చెప్పారు, కింద కూర్చునేవాడు ఎప్పుడూ కింద పడడు అని. వినయం మరియు నిజాయితీ అనేవి జీవితంలో అతిపెద్ద బలాలు. ఇతరులను మోసం చేసి వాళ్ళు పిచ్చివాళ్ళు అని అనుకోకు. వాళ్ళు నీ మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో అని ఒక్కసారి ఆలోచించు. ఆత్మీయత చూపించడం చాలా ఈజీ, కానీ నిజంగా మనవాళ్ళెవరో కాలం మాత్రమే చెప్పగలదు. అబద్ధాలు, మోసం మరియు సాకులు నీకు కొన్ని క్షణాల పాటు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తులో దానికి నువ్వు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే బంధాలను కేవలం పేర్లతో కలుపుకోకు, నమ్మకంతో ముడిపెట్టు. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, నాలుక ఎప్పుడూ జారదు. బుర్రలో ఏముంటుందో అదే నాలుక మీదకు వస్తుంది. అందుకే మాటలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకు, ఎందుకంటే అవి నీ ఆలోచనలకు అద్దం లాంటివి. నీకు దక్కనిది ఏదైనా ఉంటే అది నీకు సరైనది కాదు అని సరిపెట్టుకో. జీవితంలో నీ చేజారిపోయిన ప్రతీదీ నీకు సరైనది కాదు. అందుకే నీ దగ్గరున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళిపోయిన దాని వెనక పరిగెత్తడం మానే. నువ్వు ఎవరినైనా పొగడలేకపోతే కనీసం వాళ్ల గురించి చెడుగా మాట్లాడకు. ఎవర్నీ బాధ పెట్టకు, ఎందుకంటే అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. సత్యం ఎప్పుడూ నీళ్లలో వేసిన నూనె చుక్కలాంటిది. నువ్వు దాన్ని ఎంత దాచాలని చూసినా సరే అది ఎప్పుడూ పైకే తేలుతూ ఉంటుంది. అందుకే నిజం మరియు నిజమైన బంధాలు ఎప్పటికీ అంతం కావు. రాత్రి గడిచింది అంటే గతం గడిచింది అని ఎవరు చెప్పారు? ఇక్కడ రాత్రి కాగానే పాత విషయాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి. ఇతరులకు నీ మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన లేదా చూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మంచివాడిగా ఉంటే చాలు. ఏ మనిషి అయితే నిజాయితీగా ఉంటాడో వాడి మంచితనం దానంతటా అదే జనాలకు కనిపిస్తుంది. ఈ జీవితం చాలా విచిత్రమైనది. ఇక్కడ వెన్నుపోటు పొడిచేవాణ్ణి అమాయకుడిగా చూస్తారు, గుడ్డిగా నమ్మేవాణ్ణి పిచ్చివాడిగా చూస్తారు. కాని ఈ ప్రపంచం ఎన్ని కుట్రలు చేసినా తమ మంచితనాన్ని మరియు సింప్లిసిటీని వదులుకోని వాళ్లే నిజమైన అదృష్టవంతులు. శ్రీకృష్ణుడేమంటాడంటే, జీవితంలో గెలిచిన తర్వాత కూడా చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాలంతో పాటు ఫీలింగ్స్ కూడా మారిపోతాయి. ప్రేమ మరియు ద్వేషం రెండూ ఒకే గుండెలోంచే పుడతాయి. నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు కేవలం కొంతమంది మాత్రమే నీకు చాలా స్పెషల్గా మిగులుతారు. ఎవరు ఎవరివాళ్ళు అనేది కాలం మరియు పరిస్థితులే చెబుతాయి. కొన్నిసార్లు మనమొక రాల్తున్న నక్షత్రం లాంటి వాళ్లమని అనిపిస్తుంది. మనం కింద పడిపోతుంటే చూసి కొందరి కోరికలు నెరవేరుతాయి. అసలైన సంపద అంటే పేరు ప్రఖ్యాతులు కాదు,
కొన్నిసార్లు 2 నిజమైన మాటల కన్నా గొప్ప సంపద ఉండదు. అద్దంలా స్వచ్ఛంగా ఉండే ఒక మనిషి మనకు దొరికితే ఎంత బావుండు అని మనం అనుకుంటాం. ఒక సెల్ఫీ తీసుకోవడం అనేది కేవలం 1 సెకండు పని. కానీ మనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. టాలెంట్ అనేది అందరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించి మరియు సరైన దారిలో పెట్టడానికి సమయం మరియు కఠిన శ్రమ అవసరం. జీవితం అనే పుస్తకం చివరి పేజీలో చివరికి అంతా సర్దుకుంటుంది అని రాసి ఉంటుంది. అదే పరమసత్యం. మనమెప్పుడూ ఎవరినీ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఆ మనిషి మారిపోయినప్పుడు మనం వాళ్ళని కాదు, మనల్ని మనం ద్వేషించుకోవడం మొదలుపెడతాం. కోప్పడేవాళ్లు తరచుగా ఎవరంటే తమ సొంత జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉండి మరియు ఇతరుల గురించి ఎక్కువగా టెన్షన్ పడేవాళ్లు. చిన్నప్పుడు మనం కథలు విని నిద్రపోయేవాళ్లం. ఇప్పుడు మన సొంత కథను తలచుకుని ఏడుస్తున్నాం. మనిషి కోరిక ఎక్కడ ముగుస్తుందో దేవుడి కోరిక అక్కడే మొదలవుతుంది. దేవుడు నీ రాతను బట్టి మరియు నీ మంచి కోసం ఏది కరెక్టో అదే ఇస్తాడు. ఒక మనిషి మనస్ఫూర్తిగా దేనినైనా ఊహించుకుంటే వాడు ఖచ్చితంగా అది కాగలడు. దానికి కావాల్సిందల్లా బలమైన సంకల్పం మరియు నిరంతర ప్రయత్నమే. నిజానికి భగవద్గీతలో ఏమని ఉందంటే, సత్యం మరియు అసత్యం ఎదురెదురుగా నిలబడినప్పుడు సత్యం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. కానీ చివరికి ఎవరి ఆలోచన గొప్పదో మరియు ఎవరి ఉద్దేశ్యం స్వచ్ఛమైనదో వాళ్లవే గెలుపవుతుంది. కొందరు కోల్పోవడాన్ని ప్రేమ అనుకుంటారు, కొందరు పొందడాన్ని. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడంలో నమ్మకముంచడమే నిజమైన ప్రేమ. మనతో పాటు నడిచేవాళ్లే తరచుగా మోసం చేస్తుంటారు. ఈ మాట అప్పట్లోనూ నిజమే, ఇప్పుడు కూడా నిజమే. ఎవరికైతే నువ్వు చాలా ఎక్కువ సమయం, ప్రేమ మరియు గౌరవం ఇవ్వడం మొదలు పెడతావో వాళ్లే తిరిగి నీకు అత్యంత ఎక్కువ బాధను ఇస్తారు. కొన్నిసార్లు ఒకరిని వదిలేయడం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళని వదిలేయకపోతే వాళ్ళు నిన్ను లోపల నుంచి పూర్తిగా చంపేస్తారు. ఎవరినైతే నువ్వు నీ ప్రపంచం అనుకుంటావో వాళ్ళు నిన్ను తమ దృష్టిలో పూర్తిగా పనికిరానివాడిగా చూసినప్పుడే బాధ అత్యంత లోతుగా అనిపిస్తుంది. జీవితం విలువ అనేది లాభనష్టాలతో కాదు, నువ్వు చూసే కోణంతో డిసైడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తలవంచి నీళ్లు తాగాల్సిన చిన్న గుంటలా మారకు, అందరినీ తనలో కలుపుకునే విశాలమైన సముద్రంలా మారు. తల్లిదండ్రుల రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేము. వాళ్ళ తోడు సూర్యుడిలాంటిది. వాళ్ళున్నంతకాలం జీవితంలో వెలుగు ఉంటుంది. వాళ్ళు లేకపోతే జీవితంలో చీకటి అలుముకుంటుంది. నిన్న నేను జీవితం నవ్వుతూ ఉండటం చూశాను. ఒకసారి అది ఏ దారిలోనో పాట పాడుకుంటోంది, ఇంకోసారి దాగుడు మూతలాడుకుంటోంది. జీవితం ఎలా ఉన్నా అది దొరికింది ఒక్కసారే. అందుకే దానిలోని ప్రతి క్షణాన్ని గౌరవించు. ఈ చిన్న జీవితంలో ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని వెతుక్కో. నీ దగ్గర లేని ముఖాల గొంతులో సంతోషాన్ని వెతుకు. నీ మీద అలిగిన వాళ్ల కోపంలోనూ ఆత్మీయతను చూడు. తిరిగి రాని వాళ్లను కూడా వాళ్ళ ఆశీస్సులుగా భావించి ముందుకు సాగిపో. ఎందుకంటే ప్రతి విడిపోవడం ఒక కొత్త పాఠానికి నాంది. ప్రతి ముగింపులోనూ ఒక కొత్త ప్రారంభం దాగి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీ కర్మ మీద నమ్మకముంచుకో, నీ జాతక చక్రంలోని రాశి మీద కాదు. రాముడు మరియు రావణుడు ఇద్దరిది ఒకటే రాశి, కాని వాళ్ళు చేసిన కర్మలే వాళ్ళ తలరాతను డిసైడ్ చేశాయి. ఏ పేరు చెబితే రాళ్ళు కూడా నీళ్ల మీద తేల్తాయో మరియు పాపులు కూడా స్వర్గానికి వెళ్తారో అదే జీవితానికి ఆధారం. అదే ప్రేమ మరియు సత్యం. అందుకే ప్రేమతో జై శ్రీరామ్ అని చెప్పండి. ఒక పతివ్రత అయిన స్త్రీ కన్నీళ్లు నేల మీద ఎప్పుడూ ఊరికే పడవు. ఆ కన్నీళ్లు రావడానికి కారణమైన వాళ్లను అవి నాశనం చేస్తాయి. జనాలు ఒక మనిషి మంచితనాన్ని ఆటపట్టించి మరియు వెక్కిరించినప్పుడే ఆ మంచి మనిషి చెడ్డవాడిగా మారడం మొదలుపెడతాడు. కాస్త లేట్ అవుతుంది, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో చివరికి అంతా అర్థమవుతుంది. మెల్లమెల్లగా అన్ని క్లియర్గా కనిపిస్తాయి. కొందరు ఆత్మీయత ఉన్నట్టు కేవలం నాటకాలాడతారు, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. జీవితంలో తగిలిన ప్రతి దెబ్బ నాకు ఒకటే నేర్పించింది, దారి ఎలా ఉన్నా సరే కేవలం నీ కాళ్ళ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని. పైనున్న దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నీకు ఏది సరైనదో అదే చేస్తాడు. నీకు సరైన వాళ్ళు కాని వాళ్ళందరినీ నీ నుంచి దూరం చేస్తాడు. రాతి విగ్రహాలను చూసి నేనొక విషయం నేర్చుకున్నాను. దేవుడిగా మారాలంటే ముందు రాయిగా మారాలి. అంటే ఎంతో కఠినమైన తపస్సు చేయాలి. మౌనం మరియు చిరునవ్వు, ఈ రెండూ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వు అనేది కనిపించని ఒక అద్భుతమైన శక్తి. అది మనస్సులను కలుపుతుంది. అది కేవలం ముఖ కవలిక కాదు, పాజిటివ్ ఎనర్జీకి ఒక మార్గం. నువ్వు నవ్వినప్పుడు నీ
చేతిలో ఖరీదైన టచ్ ఫోన్ ఉంచుకోవడం కేవలం స్టేటస్ చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ అందరితో టచ్లో ఉండడం అంటే బంధాలను నిలబెట్టుకోవడమే జీవితానికి అసలైన స్టేటస్. బంధాల్లో కలిసి ఉండడమే అతిపెద్ద స్టేటస్, మిగతావన్నీ వేస్ట్. ఎప్పుడూ నిరాశపడకు. జీవితం సడన్గా ఎక్కడ్నుంచో ఒక కొత్త ఆశను తీసుకొస్తుంది. కొన్నిసార్లు సంతోషాలు మనసుకు ఆనందాన్నిస్తాయి, ఇంకొన్నిసార్లు కష్టాల అలలు గుండెలో తుఫాను రేపుతాయి. జ్ఞాపకాలు మరియు ఎమోషన్స్ మనల్ని ముందుకు సాగేలా చేస్తాయి. మనకు దక్కింది మన అదృష్టం, మనం కోల్పోయింది మన తలరాత అనుకొని సరిపెట్టుకో. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే జారిపోయిన వాటి గురించి బాధపడే బదులు జీవితంలో ముందుకు సాగిపోవచ్చు. జనాలు తరచుగా ఎదుటివాళ్ల గురించి ఏమీ ఆలోచించకుండానే ఒక అభిప్రాయానికొచ్చేస్తారు. కానీ మనం దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఆ జడ్జ్మెంట్స్ అనే భారం నుంచి మనల్ని మనం ఫ్రీ చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడేమంటాడంటే, కష్టకాలం ఎవరికీ రాకూడదు. ఎందుకంటే మంట బంగారాన్ని పరీక్షిస్తుంది మరియు కష్టం మనిషిని పరీక్షిస్తుంది. ప్రేమ అనేది మనసుతో చేయాలి, కానీ కొందరు అందులో కూడా లెక్కలు మరియు లాజికులు వెతుకుతారు. ఇప్పుడు చూస్తుంటే బొగ్గు కూడా నల్లగా అనిపించట్లేదు. ఎప్పుడూ ఏ మనిషికి పూర్తిగా బానిసవద్దు, ఎందుకంటే మనిషి చాలా స్వార్థపరుడు. వాడు నిన్ను ఇష్టపడినప్పుడు నీలోని చెడునంతా మర్చిపోతాడు, నిన్ను ద్వేషించినప్పుడు నీలోని మంచినంతా మర్చిపోతాడు. తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేనివాడు ఈ ప్రపంచంలో దేన్నీ మార్చలేడు. నిజాన్ని ఎప్పుడూ దాచిపెట్టకు. నీ లోపలి నిజాన్ని విను మరియు దాన్నే నీ జీవితానికి మార్గదర్శిగా చేసుకో. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, జనాలు వీతో ఆడుకుంటున్నారు అంటే వాళ్ళు నీతో లేరు అని అర్థం చేసుకో. కానీ నీ గొంతు వినగానే నీ సుఖదుఖాలను పసిగట్టేవాళ్లు నీకు చాలా స్పెషల్ పర్సన్స్. ఒక మనిషిని టెస్ట్ చేయాలంటే నేను కష్టాల్లో ఉన్నాను అని ఒక్క మాట చెప్పు చాలు. కొందరు ఎలాంటి వాళ్ళుంటారంటే వాళ్ళ దగ్గర డబ్బు తప్ప ఇవ్వడానికి ఇంకేమీ ఉండదు. జీవితంలో నీ తోడు తప్ప నీ నుంచి ఇంకేమీ ఆశించని మనిషి ఉండడం ఎంత అదృష్టం. కానీ బాధాకరమేమిటంటే ప్రేమ ఎప్పుడూ సగంలోనే ఆగిపోతుంది. పూర్తిగా సక్సెస్ అయ్యేవి కేవలం పుస్తకాల్లోని కథలు మాత్రమే. బంధాలు నిన్ను ఏడిపించడం మొదలుపెడితే వాటిని పట్టించుకోవడం మానే. జీవితం చాలా ఈజీ అయిపోతుంది. నువ్వు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే స్వార్థం వదిలేసి దేవుడు శరణు కోరుకో. నీకు నిజంగా ఏమి కావాలో ఆయనకు తెలుసు. జరిగిందేదో మర్చిపో అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ కష్టం అనుభవించిన వాడికే ఆ బాధ తెలుస్తుంది. బంధాల్లో మరీ ఎక్కువగా చిక్కుకోకు. ప్రతి బంధాన్ని స్వేచ్ఛగా వదిలేయి. నిజమైన వాళ్ళు ఎక్కడికి వెళ్లరు, స్వార్థపరులు నీ దగ్గర నిలబడరు. ఈ రోజుల్లో జనాలు డైరెక్ట్గా బంధాలను తెంచుకోరు. నువ్వే వాళ్ళ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయేలా పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ నీ మీద శ్రద్ధ చూపించాలి మరియు నీకు విలువివ్వాలి అని ఆశించకు. నీ ఐడెంటిటీని మరియు నీ క్యారెక్టర్ని నువ్వే డెవలప్ చేసుకో. మనవాళ్లతో పాటే కాలం మారిపోదు, కాలంతో పాటే మనవాళ్లు మారిపోతారు. సలహా ఎప్పుడూ నెమ్మదిగా ఇస్తేనే బాగుంటుంది. తలుపు తట్టడం అంటే తలుపు తీయించడానికే కానీ దాన్ని పగలగొట్టడానికి కాదు. చేదు నిజమేమిటంటే నువ్వు ఎవరినైనా మరీ ఎక్కువగా మార్చాలని చూస్తే వాళ్లే నీ శత్రువులవుతారు. జీవితంలో నువ్వు ఎలా బతకాలి అంటే నీ వల్ల జనాలు నవ్వాలి. ఒకవేళ ఏడ్చినా నీ జ్ఞాపకాల్లో నీకోసమే ఏడ్చేలా బతకాలి. హక్కు కోసం మాట్లాడాలంటే గుండె ధైర్యం కావాలి. కాని కాళ్ళు నాకడానికి కేవలం ఒక నాలుక ఉంటే చాలు. ఎవడైతే ఖర్చు పెట్టగలడో వాడే ఆస్తికి అసలైన యజమాని. మిగతా వాళ్లంతా ఆ ఆస్తికి వాచ్మెన్ లాంటి వాళ్లే. జీవితంలో రెండు అసలైన సంపదలు ఉన్నాయి. అవి సమయం మరియు శ్వాస. ఆ రెండూ లిమిటెడ్గానే ఉన్నాయి. కుటుంబాన్ని ఒక యజమానిలా కాకుండా తోటలోని ప్రతి పువ్వునూ జాగ్రత్తగా చూసుకుని ఒక తోటమాలిలా చూసుకో. ఇతరులను జడ్జ్ చేయడంలో తన సమయాన్ని వృధా చేసేవాడు తనకు తానే నష్టం చేసుకుంటాడు. నీ వాల్యూ ఏంటో నీకు తెలిస్తే ఇతరులు నిన్ను విమర్శించినా నీకేమీ అనిపించదు. ప్రపంచం నిన్ను వీక్ అనుకోవడం మొదలు పెడితే సమయం నీకు గెలవడానికి ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చిందని అర్థం చేసుకో. సంవత్సరాల కష్టం ఒకరోజు సడన్గా సక్సెస్ రూపంలో నీ ముందు నిలబడుతుంది. ఈ లోకంలో ఏదైనా వదిలేయాల్సింది ఉంటే అది ఇతరుల మీద ఆశలు పెట్టుకోవడమే. అవసరానికి మించి మంచివాడిగా ఉంటే జనాలు నిన్ను నిమ్మకాయలా పిండేస్తారు. అందుకే నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవితంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకో. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళుతున్న కొద్దీ మన దారిని మార్చుకోవాల్సిన అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని మనకనిపిస్తుంది. నీ పరిస్థితులను మార్చడానికి వేరే ఎవరికోసమో ఎదురుచూడకు.
ఎందుకంటే నీ జీవితం ఏ దారిలో వెళ్లాలో డిసైడ్ చేసుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో దేవుడు తప్ప నిజానికి నీకు సొంతం అనుకునేవాళ్లు ఎవరూ లేరు అనే నిజాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకో. ఈ నిజం ఎంత చేదుగా మరియు ఎంత కష్టంగా ఉంటుందో అంతే పవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఎవరి మీద పూర్తిగా ఆధారపడి బతకకు. నీ బలం ఎక్కడ ఉందో నీలోనే వెతుక్కో, ఎందుకంటే చివరికి ఆ బలమే నీకు సరైన దారి చూపిస్తుంది. నేను బహుశా ఎవరికీ గులాబీ పువ్వు ఇవ్వలేదేమో, కానీ ఎప్పుడో ఒకరికిచ్చిన గులాబీ కంటే ఎక్కువ ప్రేమనైతే ఇచ్చాను. నిజమైన ప్రేమకు వెలకట్టలేము. మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు ఎప్పుడూ వెనకడుగు వెయ్యడు. నిజం కాస్త ఇబ్బంది పడచ్చు, కానీ ఎప్పుడూ ఓడిపోదు. నిజాన్ని నమ్ముకున్నవాడు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. వాడి గెలుపు పక్కా. బంధాల మీద సమయం ప్రభావం చాలా ఉంటుంది, కానీ కష్టకాలంలో మరియు సరైన సమయంలో తోడుగా ఉండేవాడే నిజమైన భాగస్వామి. నీ నమ్మకానికి పునాది నీ మీద నీకున్న విశ్వాసమే అయ్యుండాలి. నువ్వు ఇతరుల మీద ఎంత తక్కువగా ఆధారపడతావో అంత ఇండిపెండెంట్గా మరియు స్ట్రాంగ్గా మారతావు. నీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకో. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీ కాళ్ల దగ్గరకు రావడం చూస్తావు. ఇతరులను కూడా తమ ప్రార్థనల్లో చేర్చుకునేవాళ్ల తలుపునే సంతోషాలు ముందుగా తడతాయి. లోకంలో ప్రేమ మరియు మంచితనం పంచేవాళ్లకు ఎప్పుడూ ఒంటరితనం ఎదురుకాదు. కొత్త బంధాలను వెతుక్కునే బదులు మన పాత వాళ్లలోనే మంచిని చూడాలి. మనం ఎవరిలోనైనా మంచితనాన్ని చూసినప్పుడు ఆ బంధాలు నిజంగా మరియు లోతుగా ఉంటాయి. తప్పులు ఎంచడం చాలా ఈజీ, కానీ మంచిని గుర్తించడమే నిజమైన బంధాలను ఏర్పరిచే తాళం చెవి. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు ఎప్పుడూ నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అలాంటి వాళ్లు తరచుగా ఇతరులను సంతోషపెట్టే షో ఆఫ్లోనే బిజీగా ఉంటారు. నీ నిజమైన సలహా ఎవరికైనా నచ్చకపోతే దాన్ని మళ్ళీ ఇవ్వకు. కాలమే వాళ్లకు అన్నీ నేర్పుతుంది. బంధాల్లో పారదర్శకత ఎంతగా ఉండాలంటే నిజాన్ని అడగాల్సిన అవసరం రాకూడదు. నమ్మకం ఎంత లోతుగా ఉండాలంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం రాకూడదు. కష్టకాలం అనేది ఒక అతిపెద్ద మాంత్రికుడు లాంటిది. ఒక్క క్షణంలో అందరి ముఖాలకున్న మాస్కులు తీసేసి వాళ్ల అసలు రంగు చూపిస్తుంది. జీవితం అన్నీ ఇవ్వదు, కానీ ఎన్నో పాఠాలు మరియు అనుభవాలు నేర్పుతుంది. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలంటే లగేజ్ తక్కువగా పెట్టుకోవాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే మనసులో కోరికలు మరియు ఆశలు తక్కువగా పెట్టుకోవాలి. ప్రేమ గాయపరుస్తుంది, కానీ ఆత్మీయత మరియు నమ్మకంలోనే నిజమైన సంతోషం ఉందని కూడా అదే నేర్పుతుంది. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, కొందరికి మనం నచ్చం, ఇంకొందరికి అదే విషయం నచ్చలేదు. అది లోకం నైజం. నిన్ను యాక్సెప్ట్ చేసేవాడికి నీ నిజాయితీ కనిపిస్తుంది. నీ మీద ఏడ్చేవాడికి నీ తప్పులు మరియు నీ లోపాలు మాత్రమే కనిపిస్తాయి. ఎవరి సక్సెస్నైతే ఎవరూ ఆపలేరో వాళ్ల మీద రూమర్స్ క్రియేట్ చేయడం మరియు బద్నాం చేయడం మొదలుపెడతారు. కానీ గుర్తుంచుకో, ఈ లోకంలో పేరొందిన వాళ్ళనే బద్నాం చేస్తారు. కింద లోయలోంచి చూసినప్పుడు కొండ శిఖరం చాలా అందంగా కనిపించింది, కానీ ఆ శిఖరం చేరుకున్నాక కింద ఉన్న లోయ ఇంకా అందంగా కనిపించింది. ఇదంతా పర్స్పెక్టివ్ చేసే మాయ. మనిషి ఎక్కడైతే ఉన్నాడో వాడికి వేరే చోటే అందంగా మరియు బెటర్గా కనిపిస్తుంది. గుడిలో పిట్ట గింజలు తింటుంది, మసీదులో నీళ్లు తాగుతుంది. విన్నదేంటంటే రాధమ్మ చీరకు సల్మా బేగం కుట్లు వేస్తుందట. మానవత్వం మతమనే ప్రతి గోడ కన్నా ఎత్తుగా ఉండే నిజమైన ప్రేమకు మరియు సామరస్యానికి అసలు సిసలైన చిత్రమిదే. మాఫిల్లో రఘుపతి రాఘవ రాజారాం పాడే మహమ్మద్ రఫీ గారు ఒకరైతే, పిల్లలకు ఈద్గా కథను చెప్పే మున్షీ ప్రేమ్చంద్ గారు మరొకరు. ఏ ఒక్క మతానికి బానిసకాని మన కళలు మరియు సంస్కృతి అందమిదే. మనిషి మనసులో ఏముందో వాడి గొంతులోని టోన్ చెప్పేస్తుంది. మాటలకంత వాల్యూ ఉండదు, వాటి వెనక ఉన్న భావానికే ఉంటుంది. తమ గమ్యం గురించి పూర్తి క్లారిటీ ఉన్నవాళ్లు ఎవరి సలహాల కోసం ఎదురు చూడరు. వాళ్ల దారి వాళ్లే వెతుక్కుంటారు. చావు అనేది ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరో భలే చెప్పారు, చావుతో ఎవరికి స్నేహం ఉంది? ఈరోజు నా వంతు అయితే రేపు నీ వంతు. జీవితంలో మనం కోరుకున్నవి ఈజీగా దక్కవు, కానీ మనం ఏది ఈజీగా దక్కదో దాన్నే కోరుకుంటామనేది కూడా అంతే నిజం. ఈ పోరాటమే జీవితాన్ని బతకడానికి అర్హమైనదిగా మరియు అర్థవంతమైనదిగా మారుస్తుంది. నా అత్యంత విలువైన పాఠమేంటంటే, నా మీద నాకుండే నమ్మకమే. తనను తాను స్ట్రాంగ్గా మార్చుకునేవాడు ఎవరి మీద ఆధారపడడు. ఎవరి మీద ఆధారపడనివాడే నిజంగా స్వేచ్ఛగా ఉంటాడు. అదృష్టమనే మీటర్ వల్ల సంతోషాల బల్బులు వెలుగుతాయో లేదో కానీ బాధల కరెంటు బిల్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకే అదృష్టం కన్నా నువ్వు చేసే పనుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టు. ఎందుకంటే ఎవరైతే తమ కష్టాన్ని మరియు ప్రయత్నాన్ని అన్నింటికన్నా పైన ఉంచుతారో వాళ్లే నిజంగా సక్సెస్ అవుతారు. చాలా చిన్న వయసులోనే నాకొక పెద్ద లెసన్ తెలిసింది. అందరితో కలుపుగోలుగా ఉండు, కానీ ఎవరి మీద ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే ఆశలు ఎంత ఎక్కువగా ఉంటే బాధ కూడా అంతే లోతుగా ఉంటుంది.
నువ్వు ఏదైనా సాధించేదాకా నిన్ను ఎవరూ గౌరవించరు, నువ్వు చెప్పేది ఎవరూ వినరు. అందుకే నీ ఉనికే నీకు గౌరవం తెచ్చేలా ముందు నిన్ను నువ్వు ఒక స్థాయికి తీసుకెళ్ళు. జీవితమనే ఈ ప్రయాణాన్ని కొత్త మలుపు తిప్పుదాం. మనల్ని అర్థం చేసుకోని వాళ్ళని మనం కూడా వదిలేద్దాం. నీ విలువ తెలియని వాళ్ల కోసం నిన్ను నువ్వు పదే పదే ప్రూవ్ చేసుకోవాల్సిన పనే లేదు. జరుగుతున్న దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. ప్రతి పరిస్థితి నీకేదో ఒక పాఠం నేర్పడానికే వస్తుంది. ఆ లెసన్ని నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో ఎలాంటి పరిస్థితికైనా భయపడవు. నీ మీద ఏడ్చేవాళ్ల నెగటివిటీ కూడా నీకు వరంగా మారుతుంది. ఎందుకంటే నీ సక్సెస్ చూసి జనాలు ఏడుస్తున్నారంటే దానికర్థం నువ్వు వాళ్లకంటే చాలా ముందున్నావని. నీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టు, ఇతరుల ఏడుపు మీద కాదు. ప్రేమను నిలబెట్టుకునే నైజం లేనివాళ్ల గురించి వృధాగా మన తలరాతను తిట్టుకుంటూ కూర్చున్నాం. కాని గుర్తుంచుకో, నిజం ఏమిటంటే నిజంగా నీ సొంతమైన వాళ్ళు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు. కొందరు జనాలు గమ్యాల నుంచి దారి మళ్లిస్తారు. అందుకే అందర్నీ అడ్రస్ అడగకు, నీ దారి నువ్వే వెదుక్కో. ఎందుకంటే నీ అత్యుత్తమ మార్గదర్శి కేవలం నీ సొంత అనుభవాలు మరియు నీ ఆత్మజ్ఞానమే కాగలవు. కొన్నిసార్లు ఎవరికోసమైతే నువ్వు నీ ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉంటావో వాళ్లే నిన్ను ఏడిపిస్తారు. కాని గౌరవంతో ముడిపడి ఉన్నదే నిజమైన ప్రేమ. నీ ప్రేమను అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికైనా లేకపోతే అక్కడ నీ విలువైన సమయాన్ని వేస్ట్ చెయ్యకు. ఎవరినైనా ప్రాణంగా ప్రేమించిన ప్రతి మనిషి ఈ లోకంలో ఒంటరివాడే. ఎందుకంటే నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, కాని త్యాగం చేసేవాళ్లు చాలా అరుదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్న రోజు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు అసలు ఫరక్ పడదు. ఎందుకంటే ఫైనల్గా ముఖ్యమైనది నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేదే. ఒక విషయం మీద పూర్తి అవగాహన లేనంతకాలం సైలెంట్గా ఉండటమే మంచిది. గడిచిపోయిన నిన్నటి తాలూకు బాధ మరియు రాబోయే రేపటి గురించిన టెన్షన్ ఈరోజు ఉన్న సంతోషాన్ని చంపేస్తాయి. ఎన్నోసార్లు మనకు తప్పు అనిపించేదే భవిష్యత్తులో మంచి నిర్ణయమని రుజువవుతుంది. కాని ఆ దెబ్బ తగిలిన క్షణంలో అది మనకు అర్థం కాదు. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఎవరూ అన్ని గుణాలు కలవారు కాదు. ఒకరి తప్పులను ఇంకొకరు చూసి చూడనట్టు వదిలేస్తేనే బంధాలు నిలబడతాయి. జీవితానికి అతిపెద్ద గురువు కాలమే. కాలం నేర్పే పాఠం ఇంకెవరూ నేర్పలేరు. ఎవరైనా నీతో ఉండకూడదు అనుకుంటే వాళ్ళని ఫ్రీగా వదిలే. బలవంతంగా ఎవరినైనా ఆపితే నీకు మిగిలేది బాధ మాత్రమే. నీ మీద నువ్వే ఆశలు పెట్టుకో, ఇతరుల మీద కాదు. గడిచిపోవడం అసాధ్యమనిపించిన అత్యంత కష్టమైన క్షణాలు కూడా ఏదో ఒకరోజు గడిచిపోతాయి. మన వాళ్ల వల్ల కలిగే ప్రతి అనుభవం ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఒకరు నీతో ఎంత కలవాలనుకుంటున్నారో నువ్వు కూడా వాళ్లతో అంతే కలువు. ఈ జీవితం ఒక విచిత్రమైన రేసు. నువ్వు గెలిస్తే నీ వాళ్లే వెనకబడిపోతారు, నువ్వు ఓడిస్తే నీ వాళ్లే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో, ఇదంతా నేనేదో పెద్ద జ్ఞానిని అని చెప్పట్లేదు. బహుశా నేను నీకంటే ఎక్కువ తప్పులు చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు చేసే ప్రతి తప్పు నీకేదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. దాన్ని నీ అనుభవంగా మార్చుకొని ముందుకు సాగిపో. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ముఖం మీది ముడతల కంటే గుండె మీది ముడతలు చాలా లోతైనవి. ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. దీపం గాలి ఊదితే ఆరిపోవచ్చు, కాని అగరుబత్తి సువాసనను ఎవ్వరూ నాశనం చెయ్యలేరు. జీవితంలో తన కర్మల ద్వారా పరిమళాన్ని వెదజల్లేవాడిని ఎవరూ చెరిపేయలేరు. ఇతరుల గురించి తప్పుడు జడ్జ్మెంట్స్ పాస్ చేయకు. వాళ్ల జీవితంలో ఎన్ని కష్టాలు దాగి ఉన్నాయో నీకు తెలియదు. బంధాలను కలుపుకోవడానికి నమ్మకమనే లోతు కావాలి, కాని విడిపోవడానికి ఒక చిన్న అపార్థముంటే చాలు. జీవితంలో వేసే కొన్ని అడుగులు చాలా బాధనిస్తాయి, కాని అవే అడుగులు నిన్ను గమ్యానికి చేరుస్తాయి. ఒక మంచి మనిషి మంచితనాన్ని పదే పదే వెక్కిరిస్తే వాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు. మారిపోయే ప్రవర్తన అందరికీ గుచ్చుకుంటుంది, కాని ఆ మార్పుకి కారణమేంటని అడిగే నాథుడు ఎవ్వరూ ఉండరు. చీకటి పడినప్పుడు నీ సొంత నీడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంక మనవాళ్లైనా మరియు పరాయివాళ్లైనా ఏమని ఆశపడతావు? శత్రువులు అంత ఈజీగా దొరకరు. దానికోసం ముందు ఎంతో మందికి మంచి చేయాల్సి ఉంటుంది. ఎవరి కర్మల ఖాతాలో లెక్కలు సరిగ్గా ఉండవో వాళ్లే ఇతరుల తప్పులెంచుకుంటూ తిరుగుతారు. అందుకే బలవంతపు దగ్గరతనం కంటే మనశ్శాంతినిచ్చే దూరం మెయింటైన్ చేయడమే బెటర్. నేను చాలాసార్లు బాధలో ఉన్నవాళ్లు నవ్వడం చూస్తుంటాను. ఎందుకంటే తమ బాధను దాచుకునే ఆర్ట్ వాళ్లకు బాగా తెలుసు. పైకి కనిపించే అమాయకపు ముఖాలను చూసి మోసపోకు. ఎందుకంటే ప్రతి గాజు ముక్క వజ్రం కాదు. గుండెకు హత్తుకుంటే ఏడుస్తూనే ఉండిపోతావు. అందుకే ఎవరి ఎలా ఉన్నారో
వాళ్లను అలాగే యాక్సెప్ట్ చేయడమే నిజమైన ప్రశాంతత. ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న ప్రేమను ఒక్క క్షణంలో కూల్చేసే గోడలే అపార్థాలు. మనుషుల వల్ల కాదు, ఆశల వల్లే దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆశే నిరాశకు మూలం. బాధపడగా పడగా మనిషి నవ్వడం నేర్చుకుంటాడు, కాని ఏడవడం మర్చిపోతాడు. ఈ రోజుల్లో ప్రేమించే వాళ్లకు తీరిక లేదు. ప్రతి బంధం కేవలం అవసరం మరియు లాభం వరకే పరిమితమైపోయింది. చావు కూడా అంత బాధ పెట్టదు, మనవాళ్లు చూపించే నిర్లక్ష్యం పెట్టినంత. సమాధిలో పడుకున్నవాడిని ఎవరూ గుర్తుపెట్టుకోరు. కాలంతో పాటు కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి. కాని నీకోసం తలవంచేవాడుంటే వాడు నీకు మాత్రమే కాదు, నీ గౌరవానికి కూడా విలువ ఇస్తున్నాడని అర్థం చేసుకో. అలాంటి వాళ్లను గౌరవించు. ఎందుకంటే నిజమైన వాళ్ళు జీవితంలో చాలా అరుదుగా దొరుకుతారు. జీవితం అంటే గడిచిపోయిన రోజులు కాదు, జ్ఞాపకాల కలయిక. ఎవరి పాదాలకైతే బొబ్బలెక్కాయో వాళ్లు తమ సిద్ధాంతాలకు కట్టుబడి నడిచారని అర్థం. సినిమాల్లోని అబద్ధపు కథలకి ఏడ్చేసి మరియు బయట జరిగే నిజాలను చూసి నవ్వే రోజుల్లో మనం బతుకుతున్నాం. కాలం మారడానికి ఎంతో టైం పట్టదు. అందుకే ఎప్పుడూ గర్వపడకు మరియు నీ వాళ్లను మర్చిపోకు. మంచిమైనా చెడ్డవైనా ఏ రోజులు శాశ్వతం కాదు, కాని మనుషుల మాటలు మరియు వాళ్ల జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. పగిలిపోయినవి ఏవైనా ఎప్పుడూ బాధనే ఇస్తాయి. అది నిద్రైనా, నమ్మకమైన మరియు మనస్సైనా. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో అత్యంత పవిత్రమైన మొక్క విశ్వాసం. దానికి రోజూ నీళ్లు పోసి పెంచు, దాన్ని తెంచేయకు. నమ్మకాన్ని పోగొట్టుకున్నవాడు అన్నీ దొరికినా ఖాళీగానే ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇదే ఈ ప్రపంచపు చేదు నిజం. ఒకడు ద్వేషం పంచినా ప్రేమను పొందుతాడు, ఇంకొకడు స్వచ్ఛమైన ప్రేమను ఇచ్చినా ఒంటరిగానే మిగిలిపోతాడు. బంధం ఎంత లోతుగా ఉంటే అది తనతో పాటు అంత బాధను తెస్తుంది. ఆశలు ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత లోతుగా గాయపరుస్తాయి. అందుకే జీవితంలో నేర్చుకోవాల్సిన అతిపెద్ద కళ ఒంటరిగా బతకడం నేర్చుకోవడమే, మరియు ఎవరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే. కష్టకాలం ఒక తెలివైన వాడికి దారి చూపిస్తుంది, అదే ఒక వీక్గా ఉన్నవాడికి సాకులు చెప్పడం నేర్పుతుంది. డబ్బు అనేది కేవలం కాగితపు ముక్క మాత్రమే, కాని అదే కాగితం ఎన్నో జీవితాలను నిలబెడుతుంది, అలాగే నాశనం చేస్తుంది. నీకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు నీ సొంత నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అందుకే నీ కాళ్ల మీద నువ్వు నిలబడు మరియు నీ సొంత శక్తి మీద నమ్మకం ఉంచుకో. శ్రీకృష్ణుడు ఏమంటారంటే, ఎవరైనా నీతో ఉండకూడదు అనుకుంటే వాళ్లను వదిలేయ్. బలవంతంగా పట్టుకున్న బంధాల్లో ప్రశాంతత దొరకదు. స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన బంధాలు ఎడుగుతాయి. అమ్మ చనిపోయాక నిన్ను నాన్న మరియు బుజ్జి అని ప్రేమగా పిలిచేవాళ్లు ఉండరు. నాన్న చనిపోయాక నీ జీవితానికి దారి చూపించేవాళ్లు ఎవరూ ఉండరు. అందుకే తల్లిదండ్రులను గౌరవించు. వాళ్లు లేని రోజు బాధపడటం తప్ప ఇంకేమీ మిగలదు. తప్పులు తరచుగా మనసును కన్ఫ్యూజ్ చేస్తాయి. మన దగ్గర రైలు టికెట్ లేకపోతే సమోసాలు అమ్మేవాడు కూడా టికెట్ కలెక్టర్లాగా కనిపిస్తాడు. అంటే మన పరిస్థితులను బట్టి మన దృక్పథం మారుతుందన్నమాట. ఎవర్నీ అవమానించకు. నువ్వు పవర్ఫుల్ కావచ్చు, అది మంచిదే, కాని నీకంటే కాలం చాలా పవర్ఫుల్. నువ్వు సైలెంట్గా ఉండటం నేర్చుకుంటే జనాల గోలలో దాగిపోయిన ఎన్నో విషయాలు నీకు కనిపిస్తాయి మరియు వినిపిస్తాయి. ఇతరులతో అబద్ధాలు చెప్పడం కంటే మనకు మనం అబద్ధాలు చెప్పుకోవడం చాలా డేంజర్. జీవితంలో మనవాళ్ల అసలు రంగు బయటపడాలంటే కష్టకాలం రావడం చాలా అవసరం. కపటం అనేది 4 రోజులే ఉంటుంది, కాని నిజాయితీ జీవితాంతం నీతో పాటే వస్తుంది. ఒక చెడ్డ మనిషి ఎవరి గురించి మంచిగా ఆలోచించలేడు. ఆ గుంపులో నిజమైన ముఖాలు మాత్రమే గుర్తుపట్టబడతాయి. ఒక బంధంలో పట్టుదల మరియు ఇగో వచ్చాయంటే ఆ ఇగో మరియు పట్టుదలే గెలుస్తాయి, కాని ఆ అందమైన బంధం ఓడిపోతుంది. ప్రేమ నిజమైనది అయితే ఎన్ని గొడవలైనా సరే ఆ బంధం ఎప్పటికీ తెగిపోదు. అనుభవం ఏం చెబుతుందంటే, కష్టకాలంలోనే జనాలు నిన్ను పరీక్షిస్తారు. ఎవరితోనైనా చాలా రోజుల నుంచి మాట్లాడకపోతే వాళ్ళు బతికున్నారో లేదో ఒకసారి కనుక్కో. ఒకవేళ బతికే ఉంటే వాళ్ల పాలిట నువ్వు చచ్చిపోయావని ఫిక్స్ అయిపో. నీకోసం ఎవరైనా అల్లాడిపోతున్నప్పుడే ప్రేమ అసలు అర్థం తెలుస్తుంది. ప్రేమ అంటే మాటల్లో ఉండదు, ఫీలింగ్స్లో మరియు త్యాగంలో ఉంటుంది. మనిషి తన నెగటివ్ ఆలోచనలతో విసిగిపోయి ఎంత వీక్ అనుకుంటాడో అంత వీక్ ఏమీ కాదు. దారి ఎంత కష్టంగా ఉన్నా నీ ధైర్యాన్ని వదులుకోకు. ఎప్పుడూ మనవాళ్లే మనల్ని దోచేస్తారు. నీ గుండె ఎక్కడ వీక్గా ఉందో బయటి వాళ్లకెలా తెలుస్తుంది? నీకు నువ్వు ఫ్రెండ్ అవ్వడం నేర్చుకో. నీకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఎప్పటికీ ఒంటరితనం ఫీల్ అవ్వవు. నాలుక బరువు చాలా తక్కువే, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అందరి వల్ల కాదు. నీ చిన్న చిన్న విషయాలకే ఎవరైతే కోప్పడతారో నిజానికి వాళ్లే నీ మీద అత్యంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎప్పుడొస్తాయంటే మనం తొందరపడి సరే అని చెప్పి మరియు ఆలస్యంగా వద్దు అని చెప్పినప్పుడే. నువ్వు ఎవరో
మరియు నీకు దేనివల్ల సంతోషం వస్తుందో నీకు తెలిసినంత వరకు ఈ లోకం చెప్పే మాటలన్నీ కేవలం ఒక అల్లరిలాగే మిగిలిపోతాయి. నిజమైన ఆనందం నీ లోపల నుంచే వస్తుంది, బయట నుంచి కేవలం షో ఆఫ్ మాత్రమే దొరుకుతుంది. జనాలను అర్థం చేసుకుంటున్న కొద్దీ నా ఒంటరితనం నాకు భారంలా కాకుండా ప్రశాంతంగా అనిపించడం మొదలైంది. జీవితంలో కొన్ని దారులు ఎలా ఉంటాయంటే అక్కడ ఎవరూ నీతో నడవరు, కుటుంబం మరియు స్నేహితులు, కనీసం నీ నీడ కూడా. అక్కడ కేవలం నువ్వు మరియు నీ ధైర్యం మాత్రమే ఉంటాయి. ఆ ఒంటరి ప్రయాణంలోనే అసలైన ఆత్మజ్ఞానం దాగి ఉంది. నీ ఊళ్ళో కాలం ఆగిపోయి నువ్వు మాత్రం అక్కడ లేనప్పుడు ఆ కాలమే మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నువ్వు తోడుంటే సమయం అస్సలు ఆగదు. ఇదే మోహం మరియు ఇదే మాయాజాలం మనల్ని నీటి నుంచి దూరం చేసి కోరికల వలలో బంధిస్తుంది. జీవితంలో రెండింటి గురించి ఎప్పుడూ గర్వపడకు. ఒకటి డబ్బు మరియు రెండవది అందం. ఎందుకంటే పేదరికం రావడానికి ఒక్క క్షణం చాలు. ముఖం కాలక్రమంలోనో లేదా ప్రమాదాల్లోనో ఎప్పుడైనా మారిపోవచ్చు. వీటిని చూసి మురిసిపోయేవాడు తనను తాను మర్చిపోతాడు. గౌరవమనేది తిరిగి మనకే వస్తుంది. ఎంత పంచితే నీ దగ్గరకు అంతే వస్తుంది. మనం ఇతరుల స్టేటస్ చూసి కాదు, వాళ్ల మనసు చూసి తలవంచుతాము. ఇతరులను గౌరవించడం తెలిసినవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో మిగిలిపోడు. ఓపికతో ఎదురుచూడడం తెలిసిన వాడి దగ్గరకు వాడికి నిజంగా ఏది అవసరమో అది కాలమే తీసుకువస్తుంది. ఓపికే అతిపెద్ద బలం. అది కనిపించదు, కాని జీవితంలో అతిపెద్ద గెలుపు దాని సాయంతోనే దక్కుతుంది. ప్రేమ ప్రమాణాలు ఎప్పుడూ అబద్ధంగానే ఉంటాయి. అందుకే ఇద్దరు మనుషులు బతికే ఉంటారు, కాని వాళ్ల మధ్య బంధం చచ్చిపోతుంది. ప్రేమ అంటే ఆత్మలు ముడిపడి ఉండేది, మాటలు కాదు. అది విరిగిపోయినప్పుడు బతికుండగానే లోపల చచ్చిపోతాం. ఒక మనిషిని కోల్పోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అవును, కొంచెం మారుతుందంతే. ముందుకు సాగిపోవడం అవసరం, కాని వెనక జరిగిన బాధను అబద్ధం చేయడం కాదు. ఆ బాధ కూడా నీలో ఒక భాగమే, అది కూడా నీ కథే. శ్రీకృష్ణుడేమంటాడంటే, మనిషి ఎప్పుడైతే ఇంకొకరిని పిచ్చివాడిని చెయ్యాలని చూస్తాడో అదే క్షణంలో వాడు తన సొంత బుద్ధిని అవమానించుకున్నట్లే. ఎందుకంటే మోసం చేయడం ఇతరులకే కాదు, తనకు తాను శిక్ష వేసుకోవడమే. నిజాయితీ నుంచి పక్కకు జరగడం ఆత్మను చీకటి వైపు నెట్టేస్తుంది. అందుకే జీవితంలో ఎవడైనా అతి పెద్ద పిచ్చివాడున్నాడంటే వాడు ఇతరులను అమాయకులను చేసి తనను తాను గొప్పోడిగా ఫీలయ్యేవాడే. కష్టకాలంలో ఎవరి దగ్గర సాయం ఆశించకు, కనీసం నీ నీడ నుంచి కూడా. నిన్ను దక్కించుకొని సంతోషపడేవాళ్లే మళ్లీ త్వరలో ఇంకొకరి వెతుకులాటలో పడతారు. ఒకరికి పదే పదే అర్థమయ్యేలా చెప్పే బదులు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉండు. కాలమే అందరి అసలు రూపాన్ని బయటపెడుతుంది. మొదటి చూపులో అందరూ నమ్మకస్తుల్లాగే కనిపిస్తారు, కాని కాలం గడిచే కొద్దీ నిజం బయటపడుతుంది. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు మన తలరాత మారుతుంది. ఫిర్యాదుల వల్ల ఏమీ ఒరగదు. సైలెంట్గా ఉండటమే ఎప్పుడూ బెటర్. ఎందుకంటే అసలు ఫరక్ పడని చోట ఫిర్యాదులు చేయడం వేస్ట్. నీలో ద్వేషాన్ని పెంచే దేన్నైనా వదిలేయ్. అది ఒక ఆలోచనైనా, పనైనా లేదా ఒక మనిషైనా. ఎందుకంటే నీ శత్రువు నీకంటే పవర్ఫుల్ అయితే నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారంటే నువ్వు సరైన దారిలో ఉన్నావని మరియు లైఫ్లో సక్సెస్ అవుతున్నావని అర్థం చేసుకో. జీవితాన్ని ప్రతిరోజూ సంతోషంగా గడుపు. ఎందుకంటే కేవలం సూర్యుడు మాత్రమే కాదు, నీ విలువైన జీవితం కూడా ప్రతి సాయంత్రం అస్తమిస్తూనే ఉంటుంది. సైలెంట్గా ఉండడం అనేది ఎప్పుడూ వీక్నెస్ కాదు, అది తరచుగా మనమిచ్చే గౌరవానికి మరియు మర్యాదకు గుర్తు. కానీ కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కష్టపడినా కూడా కలలు నెరవేరకపోతే దారులు మార్చుకో, నీ సిద్ధాంతాలను కాదు. చెట్టు కూడా ఎప్పుడూ తన ఆకులను మారుస్తుంది, కానీ వేర్లను కాదు. ఒకరి కాళ్ల మీద పడి ఎప్పుడూ గౌరవం పొందకు. నీ సొంత కాళ్ల మీద నిలబడి ఏదైనా సాధించాలని నిర్ణయించుకో. కష్టం మరియు కర్మ వల్లే ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది. అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేది జూదంలో జరుగుతుంది, జీవితంలో కాదు. తన తప్పుల నుంచి నేర్చుకుంటూ మరియు కొత్త పద్ధతులు ఎంచుకునేవాడే సక్సెస్ అవుతాడు. అదృష్టం మీద ఎంత ఆశ పెట్టుకుంటే అంత నిరాశపడవు. కానీ నువ్వు చేసే పని మీద నమ్మకముంచు, అది నీ ఆశల కంటే ఎక్కువే ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఏ బంధాల్లో అయితే నీకు విలువ దక్కదో అక్కడ నిన్ను నువ్వు అర్పించుకోవడం వల్ల ఏమీ దక్కదు. ఆత్మాభిమానం మరియు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్నప్పుడే బంధాలకొక అర్థం ఉంటుంది. పూలు కూడా ఎంత విచిత్రమైనవో. ఎవరికైనా ఇస్తే మనసులు కలుస్తాయి, కానీ ఫోటోలకి వేలాడే పూలు దూరమైన మనవాళ్ల జ్ఞాపకాలను తెస్తాయి. ఉపవాసాలు చేస్తేనే దేవుడు సంతోషిస్తాడంటే లోకంలోని ప్రతి బిచ్చగాడు అత్యంత సంతోషంగా ఉండేవాడే. మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుందంటే వాళ్లు ఎదుటివాళ్లను కూడా తమలాగే మంచివాళ్లు అని అనుకుంటారు. నువ్వొక మంచి మనిషివై ఉండి నీకు నిజమైన ప్రేమ దొరుకుతుందని అనుకుంటే నన్ను క్షమించు.
నిన్ను వాడుకునేవాళ్లే నీకు ఎక్కువగా దొరుకుతారు. తక్కువ ఆలోచన మరియు ఎక్కువ వాగే నోరు ఉన్నవాళ్లు ఒకే రోజులో ఎన్నో మనసులను గాయపరుస్తారు. ఇదే జీవిత సారాంశం. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, వచ్చేవాళ్లను వాళ్ల లిమిట్స్లో వాళ్లని ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కాలమనేది ఒక నదిలాంటిది. పారే ఒకే నీటిని మనం రెండుసార్లు ముట్టుకోలేమని అది నేర్పుతుంది. పారిపోయిన నీరు మళ్లీ వెనక్కి రాదు. అలాగే గడిచిపోయిన కాలాన్ని మనం మళ్లీ తీసుకురాలేం. మగాడు చెయ్యి వదిలించుకుని వెళ్లాలనుకుంటే చెయ్యి పట్టుకుని ఆపు, ఏమో ఆగిపోతాడేమో. కాని ఒక ఆడది చెయ్యి వదిలించుకుని వెళ్లాలనుకుంటే ఆమెను ఎప్పుడూ ఆపకు. ఎందుకంటే ఆమె చెయ్యి వదిలించుకోవడానికి చాలా ముందే మనసులోంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదే నిజం. ఒకరు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా డిసైడ్ అయ్యాక వాళ్లను పట్టుకుని ఆపడంలో అర్థమే లేదు. సొంతంగా ఏదైనా చేయగల టాలెంట్ ఉన్నవాడినే అదృష్టం కూడా రారాజును చేస్తుంది. కష్టపడి పనిచేసి మరియు తన కర్మల మీద నమ్మకం ఉన్నవాళ్లకే ఈ ప్రపంచం ఏదైనా ఇస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం తెగిపోయిన బంధం కూడా మళ్లీ కలవచ్చు. కానీ షరతు ఏంటంటే ఆ మనిషికి నిజంగా నీ అవసరం ఉండాలి. నీ వాల్యూ ఎక్కడైతే జీరో అయిపోయిందో ఆ బంధాన్ని వదిలేయడమే బెటర్. ఎందుకంటే ఒకరికోసం నువ్వు వేస్ట్ అని ఫీల్ అయినప్పుడే ఆ బంధం వెళ్లే దారి మారిపోతుంది. మనిషి ఎంత కింద పడతాడో అంతే పైకి కూడా ఎదుగుతాడు. ఈ పడిపోవడం అనేది మనిషికి నేర్పించే ఒక ప్రక్రియ. మన జీవితంలో మనం ఫెయిల్ అయినా లేదా పడిపోయిన క్షణాలెన్నో వస్తాయి. కానీ పడిన ప్రతిసారి మనం మళ్లీ పైకి లేవడానికి ఇంకొక ఛాన్స్ ఉంటుందనే విషయం మనం మర్చిపోకూడదు. ఇదే జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఎవరి మీద ఎప్పుడూ కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఈ లోకం కనిపించినంత మంచిది కాదు. మనం మనస్ఫూర్తిగా బతికే కలలు మాత్రమే నిజమవుతాయి. మనం చేసే ఆ తప్పుల నుంచే మనం అసలైన సక్సెస్కి దారి వెతుక్కుంటాం. శ్రీకృష్ణుడంటాడు, హే అర్జున, ఈ ప్రపంచం స్వార్థం నిండిన ఒక పెద్ద నాటకరంగం. ఇక్కడ అవసరం లేకుండా ఎవరూ నీకు గౌరవం ఇవ్వరు. అందుకే ఎలాంటి స్వార్థం లేకుండా కూడా జనాలు నిన్ను గౌరవించేలా నిన్ను నువ్వొక స్థాయికి తీసుకెళ్ళు. నీ ఉనికి కంటే నువ్వు లేని లోటు ఎక్కువగా తెలిసినప్పుడే అది నిజమైన సక్సెస్. నీ ఉనికి కేవలం కొన్ని రోజుల జ్ఞాపకాలకు మాత్రమే పరిమితమైతే నీ జన్మ దండగ. ఏ కారణం లేకుండా నీతో మాట్లాడేవాడితో మరియు ఎలాంటి స్వార్థం లేకుండా నిన్ను అర్థం చేసుకునేవాడితో స్నేహం చేయి. అలాంటి బంధాలే జీవితాన్ని సంతోషంతో మరియు సంపదతో నింపుతాయి. ఉద్యోగం కలలు కనడానికి సరిపోతుందేమో కానీ ఆ కలలను నిజం చేసుకోవాలంటే నువ్వొక ఓనర్ అవ్వాలి. మనిషిని బయట ఉండే సవాళ్లు ఓడించలేవు, కానీ అతని లోపల ఉండే నెగటివ్ ఆలోచనలు మరియు ఎమోషన్స్ అతని నాశనం చేస్తాయి. అందుకే నీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకో. ఎందుకంటే అదే నీ అసలైన పవర్. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఉండటానికి ట్రై చేసే వాళ్ల మీదే ఫోకస్ పెట్టు. అవకాశాన్ని బట్టి నీతో ఉండేవాళ్ల మీద కాదు. నిన్ను ముంచేయాలని ఎన్నోసార్లు నీవాళ్లే వెనకనుంచి తోసేస్తారు. కానీ నువ్వు భయపడకపోతే ఆ నెట్టడమే నీకు ఈత కొట్టడం నేర్పుతుంది. టెన్షన్ వల్ల కొత్త సమస్యలొస్తాయి కానీ పరిష్కారం దొరకదు. సొల్యూషన్ కావాలంటే ముందు నవ్వడం నేర్చుకో. నీకు ఎదురుగా ఎవరుంటే నీకేంటి? ఏ మలుపులో అయినా ఒంటరిగా నడవడం తెలిసినవాడిని ఏ దారి ఆపలేదు. ఏదైనా దొరికితే ఎవరైనా నవ్వుతారు, కానీ అన్నీ కోల్పోయిన తర్వాత కూడా నవ్వడం తెలిసినవాడిదే అసలైన గెలుపు. నీలో నువ్వు సంతోషంగా ఉంటూ మరియు నీ మీద తప్ప ఎవరి మీద ఆశలు పెట్టుకోకపోవడమే జీవితం నేర్పే అతిపెద్ద పాఠం. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ మనసు స్వచ్ఛంగా ఉండి మరియు బంధాలను కోల్పోకూడదనుకునేవాడే ఆ తప్పున సరిదిద్దుకుంటాడు. ఈ లోకంలో అత్యంత తెలివైనవాడు ఎవరంటే పొగడ్తలు మనస్ఫూర్తిగా చేసేవాడు, వేలు పెట్టాల్సిన చోట ఆలోచించి పెట్టేవాడు మరియు విమర్శలు వివేకంతో చేసేవాడు. ఇది కుదరకపోతే సైలెంట్గా ఉండటమే బెస్ట్ ఆన్సర్. బంధాలు ఎప్పుడూ తెలిపోవు, కేవలం మాటలాగిపోతాయి. అందుకే ఒక బంధం నీకు విలువైనదైతే నీ ఇగోని పక్కన పెట్టి మాట్లాడు. ఎందుకంటే సరైనదైతే ఖచ్చితంగా తిరిగొస్తుంది. తిరిగి రానిది ఎప్పటికీ నీడి కాదు. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, సమయం పడుతుంది కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. కొందరు కేవలం షో ఆఫ్ కోసం బంధాలు నరుపుతారు, కొందరు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తారు. జీవితం నిన్ను పరీక్షించినప్పుడే ఆ తేడా ఏంటో అర్థమవుతుంది. గుండె మీద తగిలిన దెబ్బలు ఒక మనిషిని మార్చినంతగా మరేదీ మార్చలేదు. జీవితంలో బాధను అనుభవించినవాడే తన్ను తాను సరిగ్గా తెలుసుకోగలడు. నువ్వు ఎంత మంచివాడివైతే అంత చెత్తవాళ్లను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్వచ్ఛమైన నీటిలోనే ఎక్కువ చెత్తను పడేస్తారనేది ఈ లోకం తీరు. నీ మేడలు మరియు రాజసింహాసనాల కంటే ఒక పేదవాడి గుడిసె ఎంతో నయం. అక్కడ పైకప్పు పూరిదైనా అక్కడ ఉండేవాళ్ల ప్రేమ స్వచ్ఛమైనది. డబ్బుతో ఇల్లు కట్టచ్చు, కానీ ప్రేమతోనే కుటుంబాలు నిలబడతాయి. దేవుడి మీద నమ్మకముంచు, ఎందుకంటే ఆయన నీ నుంచి ఏదైనా తీసుకున్నాడంటే అంతకంటే బెటర్గా ఏదో ఇవ్వడానికే అని అర్థం. ఏ విషయమైతే నీకు సవాలు విసురుతుందో అదే నిన్ను మార్చే పవర్ని కూడా ఇస్తుంది. నీ అలవాట్లను కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే నువ్వు నీ అలవాట్లను కంట్రోల్ చేయకపోతే ఒకరోజు అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి మరియు నువ్వు వాటికి బానిసవి అవుతావు. శ్మశానం చెప్పే నిజమేంటంటే అక్కడ అమీర్ మరియు గరీబ్ ఎవ్వరైనా సరే పడుకునే మంచం మట్టిదే. అందుకే నీ అహంకారాన్ని మరియు ప్రాపంచిక విషయాల మీదున్న మోహాన్ని వదిలేసి నీ జీవితాన్ని ఏదైనా ఒక గొప్ప ఆశయానికి అంకితం చేయి. నీలో దాగియున్న ఒక గొప్ప మనిషిని గుర్తించి వాడిని బయటకు తీసుకురా. నీ ఆలోచనలు మరియు నీ పనుల ద్వారా ఇతరులకు ఇన్స్పిరేషన్గా నిలబడమే అసలైన లీడర్షిప్. పోరాటం అనేది జీవితంలో విడదీయరాని భాగం. అది ఒక చిన్న పదం, కానీ దాని అర్థం ఎంత లోతైనదంటే దాన్ని అర్థం చేసుకోవడానికి జీవితకాలం పట్టచ్చు. స్ట్రగుల్ లేకుండా సక్సెస్ని ఊహించలేము. జీవితంలోని ప్రతి దశలోనూ స్ట్రగుల్ ఉంటుంది. చిన్నప్పుడు నిలబడటం మరియు నడవడం నేర్చుకోవడం ఒక స్ట్రగుల్, యవ్వనంలో కలలు నెరవేర్చుకోవడం ఒక స్ట్రగుల్, మిడిల్ ఏజ్లో కుటుంబం కోసం స్ట్రగుల్, ముసలితనంలో ప్రశాంతంగా బతకడం కోసం స్ట్రగుల్. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం స్ట్రగుల్ మనకు తోడుగానే ఉంటుంది. భగవంతుడు ఏమంటాడంటే, నీ కలలను ఎప్పుడూ వదులుకోకు. ధైర్యంతో కూడిన సంకల్పాలు ఎప్పుడూ సగంలో ఆగిపోవు. ఎవడి కర్మల్లో అయితే నిజాయితీ మరియు కష్టముంటాయో వాడి జీవితంలో ఎప్పటికీ చీకటి ఉండదు. జీవితంలో పెద్ద మనిషి అయ్యే కంటే ముందు ఒక మంచి మనిషి అవ్వడం ముఖ్యం. కొన్ని నిర్ణయాలు మనం సొంతంగా తీసుకోవాలి మరియు మరికొన్ని నిర్ణయాలు మన తరపున కాలం మరియు మన తలరాత తీసుకుంటాయి. తేడా ఏంటంటే మన సొంత నిర్ణయాలు మనకు నచ్చుతాయి, కానీ తలరాత తీసుకున్న నిర్ణయాలు మనకు కష్టంగా అనిపిస్తాయి. బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకో, ఎందుకంటే నిన్ను కింద పడేసేవాళ్లు రోజూ దొరుకుతారు. తప్పుడు మనుషులు జీవితంలోకి వస్తారు, కానీ వాళ్ళెప్పుడూ ఏదో ఒక సరైన పాఠం నేర్పించే వెళ్తారు. ఇతరులను వాళ్ల సరైన ప్లేస్లో ఉంచటం మొదలుపెట్టు, అప్పుడే వాళ్ళు నీ కెపాసిటీ ఏంటో గుర్తిస్తారు. ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. అర్జునుడు చాలా బాధగా ఉన్నాడు. అతని కళ్లల్లో టెన్షన్ మరియు కన్ఫ్యూజన్ క్లియర్గా కనిపిస్తున్నాయి. తన జీవితంలో ఏదీ సరైనది జరగట్లేదని అతను ఆలోచిస్తున్నాడు. అతనిలో ఒక లోతైన నిరాశ మరియు డిప్రెషన్ నిండిపోయాయి. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ప్రభూ, నేనేం చేసినా ఏదీ సక్సెస్ అవ్వట్లేదు. నా ఈ పోరాటాలకు ఎప్పటికీ ముగింపు ఉండదేమో అనిపిస్తోంది. నా జీవితంలో ఎలాంటి సుఖం లేదు మరియు నా ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. జీవితంలో సరైన దారి ఎలా వెతుక్కోవాలో నాకు చెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చాలా లోతుగా చూసి ప్రశాంతంగా ఒక చిన్న కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కాలం ఎవరినీ క్షమించదు. ఒకప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సొంత కుటుంబంలా ఉండేవారు, కానీ ఇప్పుడు మన సొంత కుటుంబమే పక్కింటోళ్లలా తయారయ్యింది. ఇతరులను ఓడించడం వల్ల మనకేదో వస్తుందని ఎప్పుడూ ఆలోచించకూడదు, ఎందుకంటే మనల్ని మనం పైకి తీసుకెళ్లాలనే కసి మాత్రమే మనలో ఉండాలి. ఓటమిని అంగీకరించే అలవాటును వదిలేయి, ఎందుకంటే అదే అలవాటు ఒకరోజు గెలిచే అలవాటుగా మారుతుంది. జీవితంలో గొడవలన్నీ కోరికల వల్లే వస్తాయి. ఒకరికి ఎక్కువ కావాలి, ఇంకొకరికి తక్కువ కావాలి. జీవితాన్ని సరైన కోణంలో బతకడానికి మనం కేవలం ఒక మనిషిలా ఉంటే చాలు, మరియు దేవుడు అవ్వాల్సిన పని లేదు. కొన్నిసార్లు మన నిద్ర కూడా వేనం వేయబడుతుంది, ఎందుకంటే మనం మన లక్ష్యంతో మరియు ప్రేమతో నిజాయితీగా బతికితే బయట ప్రపంచంలోని ఏ విషయం గురించి మనకు టెన్షన్ ఉండదు. నిన్ను మరియు నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను అందరినీ వదిలేశాను. నువ్వేమో నన్ను వదిలేసి అందరికీ ప్రాధాన్యత ఇచ్చావు. చిన్నప్పుడు నేను మా నాన్న భుజాల మీద కూర్చుని దేవుణ్ణి చూసేవాణ్ణి, కానీ అప్పుడు నాకు తెలియదు నేను ఎవరినైతే దేవుడు అనుకుంటున్నానో ఆయనే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మనిషి అని. నిజమైన ప్రేమ అంటే ఇదే. గుడిమెట్లు ఎక్కినట్టు మనం ప్రేమించాలి. దేవుడు దొరుకుతాడో లేదో తెలియనప్పటికీ పూర్తి నమ్మకంతో ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. చదువుకోకపోవడం మాత్రమే మూర్ఖత్వానికి గుర్తు కాదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు సరైన దారిలో నడవరు. ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే వాళ్లను వదిలే, ఎందుకంటే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడం వాళ్లకే నష్టం. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, మనిషి మనసు గాయపడినప్పుడే వాడు అత్యంత ప్రమాదకరంగా మారతాడు. అప్పుడు వాడు ఎవరినీ నమ్మడు మరియు ఎవరి నుంచి ప్రేమను ఆశించడు. బంధాల్లో పట్టుదల మరియు ఇగో దూరినప్పుడు ఆ రెండూ గెలుస్తాయి, కానీ ఆ అందమైన బంధం ఓడిపోతుంది.
బాధ అంటే కేవలం నొప్పి కలగడం కాదు, మనసులో చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా పెదవులు మూగబోవడం మరియు అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడమే అసలైన బాధ. నువ్వు గట్టిగా అరవాలనుకున్నా నీ గొంతు ఎవరికీ వినపడకపోవడమే అత్యంత పెద్ద బాధ. ఎవరిదైనా డబుల్ యాక్షన్ ముఖం బయటపడినప్పుడే అత్యంత ఎక్కువ కోపం వస్తుంది. కానీ ఆ కోపం ఆ మనిషి మీద కాదు, మరియు మన మీద మనకే వస్తుంది. ఎందుకంటే వాణ్ణి నమ్మింది మనమే, మరియు వాణ్ణి మన దగ్గరకు రానిచ్చింది కూడా మనమే. ఏ మత్తు అయినా సరే, అది ఆల్కహాల్ది అయినా లేదా ఒక తప్పుడు మనిషిదైనా సరే, ఆ అలవాటు పడిందంటే జీవితం నాశనమే. అందుకే ఎవరికి దగ్గరవ్వాలి మరియు ఎవరికి దూరం ఉండాలి అనేది ఆలోచించి డిసైడ్ చేసుకో. నువ్వు చేసే కర్మలు చేసుకుంటూ పో, ఎందుకంటే పారే నీరు ఎప్పుడూ ఆగదు మరియు చెత్త దానంతటా అదే ఒడ్డుకు చేరుతుంది. జీవితంలోని సంతోషం ఒక ప్రయాణంలో భాగం మాత్రమే మరియు గమ్యం కాదు. పుణ్యం గురించి మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని నీ పనుల్లో ఆచరించడమే నిజమైన ధర్మం. కోపం చెడ్డదే, కానీ అవసరమైన చోట చూపించడం కూడా అంతే ముఖ్యం. తప్పు చేసేవాణ్ణి ఆపకపోతే వాడు ఎప్పుడూ ఆ తప్పు చేస్తూనే ఉంటాడు. తప్పుల నుంచి నేర్చుకోవడం జీవితంలో భాగమే, కానీ మనుషులను గుర్తుపట్టడంలో నువ్వు తప్పు చేస్తే అదే అతిపెద్ద నష్టం. అందుకే నీ అవగాహనతో మరియు అనుభవంతో ప్రతి మనిషిని టెస్ట్ చేయి. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇల్లు మరియు మనసు రెంటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఇంట్లో పనికిరాని సామాన్లు నిండిపోతాయి మరియు మనసులో పనికిరాని అపార్థాలు నిండిపోతాయి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే, అర్హత ఉన్నవాళ్లు మరియు క్యారెక్టర్లు మార్చబడతాయి. కోరిక తీరకపోతే జనాలు దేవుళ్లను కూడా మార్చేస్తారు. ప్రతి కంప్లైంట్ మాటల్లోనే ఉండదు, మరియు కొన్ని కోపాలు సైలెంట్గా కూడా ఎక్స్ప్రెస్ చేయబడతాయి. మనం క్లారిటీ ఇవ్వట్లేదంటే మనం రాంగ్ అని కాదు. నిందలు అబద్ధమే అయినా వాటిని వేసింది మనవాళ్లే కాబట్టి. కర్మల లెక్కలు ఎలాగైనా అనుభవించాల్సిందే. బాధలను అమ్మలేము, కానీ మనసులో ఓడిపోయినవాడు ఎప్పటికీ గెలవలేడు. గెలుపు ఓటములు కేవలం నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటాయి. ప్రేమతో ఉన్న బంధాలే బాగుంటాయి, మరియు బలవంతపు బంధాలు కాదు. కేవలం రాళ్లను పూజిస్తే ఏమీ దొరకదు, కానీ జ్ఞాన పుస్తకాలు చదివితే నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంది. కేవలం గుడికి వెళ్లితేనే దేవుడు దొరికే పనైతే పూజారి నీ దగ్గర చందాలు ఎందుకు అడుగుతాడు? ఏదైనా అనే ముందు అదే మాట ఎవరైనా నిన్ను అంటే నీకెలా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించు. నీ మనసు మరియు నీ బుర్ర ఒక బ్యాంక్ లాంటివి. నువ్వు అందులో ఏది డిపాజిట్ చేశావో అదే డ్రా చేసుకోగలవు. కఠిన శ్రమ ఎప్పుడూ వృధా కాదు. తనను తాను వీక్ అనుకోవడమే మనిషి ఓటమి. జీవితం నీడ కోసం వెతకదు, మరియు ఎండతో పోరాడడం నేర్పుతుంది. నీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసుకో, కానీ దాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకు. సంతోషంగా ఉండు, కానీ నీ సంతోషాన్ని షో ఆఫ్ చేయకు, ఎందుకంటే జనాలు ఇతరుల సక్సెస్కి అడ్డుకట్ట వేయాలని చూస్తుంటారు. ప్రిపరేషన్లో ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వడమే. ఆలోచించకుండా మాట్లాడడం అంటే గురి చూడకుండా గన్ పేల్చడం లాంటిది. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ నీ వెలుగుతో దారి ఏర్పరచుకో. కలలు కను, మరియు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. ఒడ్డున నిలబడి నదిని చూస్తే దాన్ని దాటలేము. సక్సెస్ అవ్వాలంటే ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నిజమైన బంధాలు సమయం, అంకితభావం మరియు నిజాయితీ అనే నియమాల మీదే నిలబడతాయి. మరియు అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఈ లోకం ముందు నీ బాధలను ఒక నాటకంలా మార్చకు. ఎందుకంటే అక్కడ సానుభూతి చూపించేవాళ్లు ఉండరు, మరియు కేవలం తమాషా చూసేవాళ్లు మాత్రమే ఉంటారు. అందుకే నీకు ఏమీ అర్థం కానప్పుడు నీ లోపలికి నువ్వు ప్రయాణించు. నీ కర్మలను చూసుకో, మరియు నీ ఉద్దేశ్యాలను చెక్ చేసుకో. నా ఉనికిని ఫీల్ అవ్వు. బయటి షో ఆఫ్ నుంచి పక్కకొచ్చి మన లోపలి నిజాన్ని మనం గుర్తించినప్పుడు జీవితం చాలా సింపుల్గా మారుతుంది. అక్కడ నేనున్నాను, నీ ప్రతి ప్రశ్నకు సమాధానంగా, మరియు ప్రతి కష్టానికి ప్రశాంతతగా, ప్రతి వెలితికి నిజమైన పరిష్కారంగా. రాధే రాధే.